స్త్రీల సమాజంగా ఆదివారం దినాన ఆయన పునరుత్థాన దినాన స్త్రీలను మరి తల్లులను దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగముగా యెషయా 66:15 వచనం చూసుకున్నట్లయితే ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు? ఈరోజు ఏం రోజు? మదర్స్ డే. అయితే దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు? ఒకని తల్లి ఆదరించినట్లు. తల్లి ప్రేమలో ఉంటున్న ఆప్యాయత దేవుడు ఆ చలువతో మనతో మాట్లాడుతున్నాడు. నిజానికి తండ్రికి కావలసిన విలువలో తండ్రి బాధ్యత కోరుకుంటాము, తల్లి ప్రేమను కోరుకుంటాము. తల్లి ప్రేమకి తండ్రి బాధ్యతకి బాధ్యత అనే విషయంలో తండ్రి జీవితాంతం బాధ్యత కలిగి కుటుంబ వ్యవస్థను మరి పోషించువాడిగా ఉంటే తల్లి ప్రేమించి ఆ విలువలన్నింటినీ సవరించేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు సమస్తాన్ని సృజించి విలువలించి బాధ్యతగా తండ్రిగా మనకు మరి ఎన్నో మరి విలువల్ని సమకూర్చాడు. కానీ ఈరోజు అయినా కూడా మనకు వస్తున్న వ్యతలను బాధలను బట్టి దేవుడు ఏమంటున్నాడు? ఒకని తల్లి ఆదరించే రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ యొక్క తల్లి మాటతో ఆదరిస్తాను అనురాగానికి దేవుడు మనల్ని ప్రేమించే విలువల్లో తల్లికి ఇచ్చే స్థానము మరి దేవుళ్ళలో ఒక తల్లి స్థానం గొప్పది. ఎందుకంటే తన ప్రాణాన్ని తన విలువల్ని పంచుకొని కంటది కాబట్టి ఆ యొక్క ప్రాముఖ్యత ఇస్తాను. అయితే ఆ ప్రాముఖ్యత నేను ఈరోజు ఒక రీల్ తయారు చేశాను. మరి ఎప్పటికీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆకలేదు, భయం ఉండదు. ఎలాంటి మరి అమెరికాలో మన కడుపులో ఉంటుంది కాబట్టి గర్భంలో ఉంటే హ్యాపీగా ఉంటారు. తల్లి కడుపులోంచి బయటికి వస్తేనే మరి పోకడ మంచి చెడ్డ గర్వము చెడు మంచుతో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇవేమి తెలియకుండా భయాలు తెలియకుండా ఎక్కడ ఉంటామో తల్లి కడుపులో హ్యాపీగా ఉంటాం. మరి ఎప్పటికీ తల్లి గర్భంలో ఉండగలుగుతామా? అది ఎప్పటికీ దొరకదు, ఎప్పటికీ దొరకదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన అరచేతిలో మనం చెట్టు అంటే అరచేయిని జీవితాంతం పోషించడానికి ముదిగి వచ్చి మనకి ఎత్తుకొని దాడే గర్భములాగా అరచేతిని మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను తల్లి విలువల్లో 2 విలువలు మీకు చెప్పాలనుకున్నాను. మొదటి సమయంలో 6:1 మరి మందసము తెలుసు కదా మీకు అందరికీ. ఆరోను చేతికర దీపస్తంభాలు దేవుని కొరకు ఉపయోగించబడిన మన్నా పాత్ర పరికరాలు కలిగి మరి బంగారపు మరి ఆ యొక్క మరి పెట్టెను ఎక్కడగా మరి ఎవరిగా మరి భావిస్తారు? దేవుని యొక్క మహిమగా ప్రత్యక్షతగా దాని మీద కెరూబులతో ఆ విలువను ఆ యొక్క మరి ప్రాధాన్యత కలిగిన ఆ మందసాన్ని దైవికమైన విలువల్లో వాళ్ళు ప్రత్యేకపరచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవించేవారిగా దేవుని బిడ్డలు ఆ యొక్క మందసానికి దేవుని ప్రత్యక్షత బలం కలిగిన మందసానికి ఎక్కువ విలువిచ్చారు. అయితే ఆ రోజుల్లో ఏమైంది? మందసము ఇజ్రాయేలు ఓడిపోయినప్పుడు ఆ మందసం కూడా చెరపట్టబడింది ఫిలిష్తీయుల చేతిలో. అందుకే ఆ మొదటి వచనంలో ఏమని రాయబడింది? యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండగా ఫిలిష్తీయుల యజమానులకు యాజకులను శకునము చూచి వారిని పిలువనంపారు. యెహోవా మందసము ఏమి చేయుదుము? ఏం చేస్తాము? ఏమి చేసి స్వస్థత పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేద్దాము అని శకునగాళ్ళతో అడిగినప్పుడు ఏమి చేసి స్వస్థమునకు దాన్ని పంపెదమని ఎందుకు పంపించాలనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? ఎందుకు శకునం అడిగించి అది మన మీద నుంచి తొలగించుకోవాలనుకున్నారంటే వాళ్ళు దాగోనులో పెట్టినప్పుడు ఏమైందంటే దాగోను గోర్లో పడింది. మరి ఇంకొక చోట పెడితే వాళ్ళకి ఏమైంది? గడ్డలు పెట్టారు. బలమైన గడ్డలు వచ్చి వాళ్ళ మూలుగులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికే దేవ ఆకాశానికి కంటి ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక.
మందసం, దేవుని యొక్క మందసం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ దేవుని మందసాన్ని ఏం చేసి దేవుని ప్రజల్ని ఓడగొట్టిన ఆ యొక్క మందసాన్ని తమ విజయానికి కారణంగా ఉంచుకోవాలనుకోగలిగిన దాని మీద ఉంటున్న విలువల్లో ఏమయ్యారు? దేవుని యొక్క మహిమకి, ఆ తాపానికి, దేవుని శక్తికి నిలబడలేక వాళ్ళు శాపాలతో, బాధలతో, ఇబ్బందులతో దాన్ని తొలగించుకొని ఎక్కడికి పంపించాలనుకున్నారు? దాని స్వస్థలానికి పంపించాలనుకున్నారు. స్వస్థలానికి పంపించాలనుకున్నప్పుడు మరి 5వ వచనంలో చూస్తే, కాబట్టి మీకు కలిగిన గడ్డలు భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలెను. ఆమేన్. అక్కడ ఏమంటాడు? వాళ్ళు దానిని, వాళ్ళకు గడ్డలు వచ్చాయి, వాళ్ళ రోగ బాధలతో వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఏం చేశారు? కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడి వచ్చేవారేమి నేటి వరకు ఎవరు అష్టోనులో దాగోను యొక్క గుడిలో వాళ్ళు ఏమయ్యారంట? త్రొక్కలేదు. మరి అక్కడ దాగోను బోర్ల పడినప్పుడు దాన్ని తొక్కకుండా ఆ గుడిని మూసేస్తారు. ఇప్పుడు అది బాధిస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో ఏం చేశారు? ఆ కలిగిన గడ్డలకు భూమిని పాడు చేయి పందికొక్కులుగాను మరి నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి ఎంత చేశారంట? బంగారముతో చేసి దేని మీద పెట్టారు? ఆ మందసానికి అది పెట్టి ఎక్కడ పంపించాలనుకున్నారు? స్వస్థలానికి. అందుకే అక్కడ వాళ్ళకి జరిగిన వాటిని మీకు కలిగిన గడ్డలకు గాను భూమిని పాడు చేయు పందికొక్కులకు గాను నిరూపింపబడిన గడ్డలను చేసి పంపి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలెను. ఇశ్రాయేలు దేవుడికి మహిమ చెల్లించాలి. అప్పుడు మీ మీదను తిరగబడిన దేవుని యొక్క హస్తాన్ని బట్టి వాళ్ళ మీద ఎలా ఉందంట? ఆయన హస్తము 5వ వచనంలో భారముగా ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందసాన్ని అన్యజనులు తీసుకున్నప్పుడు భారంగా, వారి మీద దేవుని హస్తం భారంగా అంటే చాలా దేవుని యొక్క శిక్షణ మనం భరించలేదు. నేను కొందరిని ప్రార్థన చేసేటప్పుడు కొందరు అన్యులు వస్తారు, వాళ్ళలో వాళ్ళ దేవతలు తిరగబడి ఉంటాయి. వాళ్ళు అన్ని ఏం చేయాలనుకున్నా వాళ్ళకి మేలు జరగదు. కాబట్టి వాళ్ళు మరి శాస్త్రాలు చూపించుకుంటుంటారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. ఆ దోషం కలిగి పిల్లలు లేకుండా బాధపడతారు, ఇబ్బందులు వస్తాయి, చేతిలో డబ్బులు నిలబడవు, ఎన్నో దోషాలు. వాళ్ళ పూజనీయం వాళ్ళ మీద తిరగబడి ఉంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో. వాళ్ళు ఒక్కోసారి చర్చికి వచ్చినప్పుడు మరి ఆ దోషము చర్చికి వచ్చినప్పుడు వాళ్ళకు విడుదల అవుతుంది. దేవుడు బలమైన హస్తం ఉంటుంది కాబట్టి మరి తిరగబడిన వాటి దోషం వల్ల ఉన్నప్పుడు విడుదల కలిగి వారి స్వస్థత పొందుకొని తిరిగి వాళ్ళ విలువల్లోకి వెళ్ళిపోయిన అనేకల అన్యులు ఇక్కడికి వచ్చి బాగయ్యారు. అయితే ఇప్పుడు దేవుడు హస్తం ఎవరి మీద తిరగబడింది? అన్ని ఫిలిస్తీయుల మీద. ఫిలిస్తీయులు బలమైన జనం. వారు ఆ గడ్డలతో, ఆ ఆకాశానికి ఎత్తే మూలుగులతో వాళ్ళు ఏం చేశారు? బాధ వేదన చెంది స్వస్థలానికి పంపిద్దామని దానికి ఏం చేశారని రాయబడింది అక్కడ. వారు పాడి ఆవులను తీసుకొని, ఆమేన్, ఆ పాడి ఆవులు ఏం చేశారంట? కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులు రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళు ఏం చేశారంటే దూడల నుంచి వేరైన పాడి ఆవుల్ని పెట్టారు. పాడి ఆవు అంటే ఏంటి? పాలిచ్చే తల్లి. అయితే పాలిచ్చే తల్లి ఆవుల్ని తీసుకొని ఆ కొత్త బండి చేయించి దాని మీద మందసాన్ని పెట్టి ఆ చేసిన గడ్డల్ని పెట్టి ఇప్పుడు వాళ్ళు వదిలితే తిన్నగా ఎక్కడికి వెళ్ళిందని రాయబడదు. కింద వచనంలో 12 అనుకుంటాను, 11, 12 అనుకుంటాను. అక్కడ ఏమన్నదంటే చక్కగా పోవచ్చు అరచుచు మార్గమున నడిచెను.
మార్గంలో నడిచాను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడి బెతెషెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెతెషెమెషు వారు ఆ లోయలో తమ గోధుమల చేతను కోయిచుండిరి. వారు కళ్ళెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దాన్ని చూసి వారు సంతోషించిరి. ఆమేన్. అయితే ఇది మన మీద భారంగా ఉంది, స్వస్థలానికి పోవాలి అని చేసి మరి పాడి ఆవుల్ని దేని నుంచి వేరుపరిచారు? దూడల నుంచి వేరుపరిచారు. ఈ యొక్క పని ఇంకొక కూడా చేశారు. ఆయన ఎవరు చేశారు? ఎద్దుల మీద కొత్త బండి చేయించి మరి ఎక్కడి నుంచి ఒబేదేదోము ఇంటిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చూడండి అమ్మా, 2వ సమయంలో 6:6 అక్కడ ఏం జరిగింది? ఎద్దులు కళ్ళము దగ్గర ఏం జరిగాయంట? తొట్టుబడి కాలు జారినప్పుడు ఉజ్జియా దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకున్నప్పుడు వెంటనే ఏం చేశారు? ఉజ్జియా ఎవరంటే వాళ్ళు పట్టుకోకూడదు మందసాన్ని. ఎవరు పట్టుకోవాలి? ఆయన కొరకు ఏర్పరచబడిన వారే పట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళడానికి మరి అది డేరాలో ఉండకూడదు, అది పలానా చోట ఉండాలని ఎవరు? దావీదు దాని కొరకు అన్ని సన్నాహాసాలు చేసి తీసుకుపోతున్నారు. కానీ అది దేని మీద ఉంది? ఎద్దుల మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. పాడి ఆవులు, ఎద్దులు. అయితే ఎద్దులు ఏం చేశాయి? కళ్ళం దగ్గర తొట్టుబడ్డాయి. కళ్ళం అంటే అక్కడ ఏముంటాయి? ధాన్య రాశి ఉంటాయి. అక్కడ తొట్టుబడి వాటిని సవ్యంగా తీసుకెళ్ళడానికి అక్కడ ఏం చేశాయి? కళ్ళం వైపు శోధించబడి అప్పుడు ఉజ్జియా పడిపోతుంటే పట్టుకున్నప్పుడు మరణించాడు. ఎప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు? బాధపడి మరి మరణాన్ని చూడాల్సి వచ్చిందని అక్కడే ఎవరింట్లో పెట్టాడు? ఒబేదేదోము ఇంట్లో పెట్టాడు. అయితే ఈ స్టోరీలో పాడి ఆవు ఉంది, ఇంకొకటి ఏముంది? ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు కళ్ళం దగ్గర తొట్టు పడ్డాయి, కానీ పాడి ఆవులు ఏం చేశాయి? గమ్యానికి చక్కగా రాజమార్గంలో గమ్యానికి చేరాయి. పాడి ఆవుకి ఎద్దుకున్న అనుభవం తేడా ఏంటంటే ఎద్దులు మరి విచ్చలవిడిగా ఉంటాయి. వాటికి ఉన్న వాటిల్లో ధాన్యము బాధ్యతలు లేకుండా ఉంటాయి. కానీ పాడి ఆవు ఏం చేసింది? దూడల్ని వేరు పరిస్థితి ఇచ్చిన పని సవ్యంగా చేస్తారు. హల్లెలూయా. కాబట్టి పాడితనము కలిగిన వాత్సల్యభరితుడుగా యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన ఒక విలువల్ని ఎందుకు ఏంటి అన్న విమర్శన ఎవరికి ఉంటుంది? వాత్సల్యతకే ఉంటుంది. తల్లి మనసు ఎవరికి ఉంటుంది? వాత్సల్యతలో తల్లి మనసు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు మదర్స్ డే రోజు ఒకని తల్లి ఆదరించిన రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎప్పుడైతే ఈ యొక్క మరి పాడి ఆవుల మీద మందసాన్ని పెట్టినప్పుడు కిందకి ఎక్కడ తీసుకెళ్ళింది? గమ్యంలోకి తీసుకెళ్ళి మరి అక్కడ చేర్చినాక ఎవరు చూస్తారు? ఆ యొక్క మరి ప్రాంతంలో దేవుని జనాంగాన్ని చూసి ఆ పాడి ఆవుల్ని మరి ఏం చేశారు? తీసి ఆ యొక్క తీసుకొచ్చిన ఆ దేవుడికే వధించారు, దహన బలిగా అర్పించారు. చూడండి, పాడితనము సమర్పణ, పాడితనంలో ఉంటున్న మరి గమ్యం చేర్చే గుణము, తన బిడ్డల మీద ఉంటున్న అనుబంధము, వాటికి ఇచ్చిన పనిని కరెక్ట్గా చేయడం. ఇర్రెగ్యులర్స్గా ఉన్న ఎద్దులు కళ్ళము దగ్గర తొట్టుపడతాయి. దేవుని విలువలు కొన్నిసార్లు మరి వాత్సల్యభరితుడుగా దేవుడు ఉండడానికి స్త్రీకి తల్లి మనసు ఉంటుంది, స్త్రీ ఆడామిగా ఉంటుంది. మరి స్త్రీకి ఉంటున్న విలువల్లో ఏదైనా పిల్లల కోసం ఏం చేస్తున్నామే? మరి పిల్లల విషయంలో న్యాయబద్ధంగా ఉండడానికి కుటుంబ వ్యవస్థ. నేను ఒక కుటుంబాలలో కొందరి భార్యాభర్తలు గొడవలు వస్తే ఒకటే బిడ్డను కరణిస్తారు, ఇంకో బిడ్డను కన్నివ్వండి. ఆమె మరి భర్త వెనకాల పడకుండా మరి కుటుంబ వ్యవస్థలో ఎక్కువ జోక్యం చేసుకోకుండా తన పరిధి ఎక్కడ ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. ఒక ఇద్దరు కననివ్వండి అని అంటే కననివ్వరు వాళ్ళు. ఒక్కరు కంటే ఏమవుతుంది? ఆ పిల్లల్ని చూసుకొని సమయం అంతా ఉంటుంది. అనవసరంగా కాలయాపనలు ఉంటాయి. పిల్లల బాధ్యతల్లో ఉన్నప్పుడు మనం పని ఎక్కువ ఉంటుందని అంటారు, కానీ అనవసరమైన వ్యాపకాలు ఉండవు.
దేవునికి మహిమ కలుగును గాక. బాధ్యతలు ఏముండదు, అనవసరమైన వ్యాపకాలు ఉండవు. పిల్లల్ని సరి చేసుకోవాలా, వంట చేసుకోవాలా, భర్తకు చేయాలా. ఈ యొక్క పాడితనంలో తగ్గింపు, పాడితనంలో ప్రేమ, పాడితనంలో మరి తన బిడ్డల కొరకు ఏదైనా చేయడానికి రెడీ అయ్యే తత్వము తల్లి మనసులో ఉంటుంది. కాబట్టి పాడితనాన్ని కట్ చేసి ఒకరిని అన్నప్పుడు చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు ఎవరి వెనకాల ఉంటుంది? భర్త వెనకాల, భర్త ఏం చేస్తున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, కుటుంబ వ్యవస్థలు వాళ్ళ వెనకాల, వీళ్ళ వెనకాల, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. అదే పిల్లలు కలిగిన తల్లికి తలుపు కొట్ట వినిపించదు. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, పని చేసుకుంటుంటారు, వాళ్ళ పిల్లలకు సరి చేసుకుంటారు, వాళ్ళ భర్తలు ఇవ్వరు. కొన్ని విషయాల్లో ఎవరికి ఇవ్వాల్సిన జీవితం వాడు, మన జ్ఞానాన్ని బట్టి కొన్ని మనం చెయ్యము. కానీ దేవుడు ఈ పాడితన మనసు కలిగి ఉన్నాడంటే ఒకని తల్లి ఆదరించిన రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అందుకే చూడండి, యెషయా 49:15 ఒక మాట అన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లలు మరచున తన చంటి పిల్లలు మరచును కానీ వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగును. ఈ లోకంలో మదర్స్ డే అంటే ఒక తల్లి ప్రేమకు సాదృశ్యంగా దేవుడు తన వాత్సల్యతను ఇస్తూ వచ్చాడు. ఆ వాత్సల్యత కలిగిన తల్లి అయినా ఆ ప్రేమ ఒక తల్లి అయినా మరచడానికి కావలసిన విలువలు నేను ఈ మధ్యగా చూశాను. మొన్న ఈ మధ్యగా ఒక ఆమె ఓవెన్లో పెట్టిందంట బిడ్డను. ఆమె అమెరికాలో ఒక నల్లజాతి ఆమె ఓవెన్లో పెట్టి అలా నిర్లక్ష్యంగా ఉంది. మరి 9 గంటలకి 9:30 పెట్టి పడుకుందంట. పొద్దున్న లేచి చూస్తే ఒక కమ్మ వాసన వస్తుందంట. ఏంటి వస్తుందంటే ఓవెన్లో పెట్టి. ఒక తల్లి అయితే అమెరికాలోనే ఇంట్లో పెట్టి 10 రోజులు టూర్కి వెళ్ళేసి వస్తే పిల్ల చచ్చిపోయింది. కేసు చేసి ఆమె మానసిక పరిస్థితి కూడా బాగుంది అని ఆమెని అరెస్ట్ చేసి ఆమె మరి శిక్షకు ఆమె పట్టించారు. నిన్న చూస్తే ఇండియాలో ఒక ఆమె మరి ఎవరో బిడ్డను, ఆడపిల్లను భూమిలో పాతి పెట్టారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకో నీళ్ళు దాంట్లో వేయడానికి వస్తే ఆ చేతులు కాళ్ళు కదులుతూ మట్టి అప్పుడే కప్పిపెట్టిన మట్టి కనిపించింది. వాళ్ళు ఆ చేతులు మరి కాలు, చిన్న కాలు దగ్గర మట్టి కదలడం చూసి తీస్తే కూడా పాతి పెట్టిన పిల్ల బాగుందంట. ఆమె సుమన్ టీవీలో చెప్తాను. నిజానికి మట్టిలో ఇంకా కూడా ఆడపిల్లని పాతి పెడతారని టాపిక్ తీశారు. కానీ ఈరోజు తల్లి అయినా మరొచ్చినా నేను ఇవి మరవను. ఎప్పటికీ తల్లి గర్భము, తల్లి వాత్సల్యత కన్నా దేవుని వాత్సల్యత ఎట్లుంటుంది అన్నది ఈరోజు వివరించడానికి మదర్స్ డే రోజు ఆ తల్లి అయినా మరిచే పరిస్థితి వచ్చినా నేను నిన్ను మరవను అన్నది దేవుడు పితరులకు వాగ్దానం ఇస్తే పితరులను బట్టి ఏం చేశారు? కొత్త నిబంధనలో దేవుడు అరుణోదయ వెలుగులాగా అరుణోదయము వాత్సల్యత వెలుగులాగా ఈ లోకానికి వచ్చి చీకట్లో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి మదర్గా మన దేశానికి వచ్చిన ఆమె పేరేంటమ్మా? మదర్ తెరీసా. కలకత్తాలో అనేక మరి దీన జనాంగానికి ఆప్తురాలుగా, అక్కడి నుంచి భారతదేశంలో అనేకులకు ఆప్తురాలుగా తను హత్తుకొని సేవ చేయడానికి ఒక రిలేషన్ రక్త సంబంధంగా ఉన్నది, కన్న విలువలతో ఉంటుంది. ఈ కన్న రక్త సంబంధ విలువల్లో బాధ్యత మరి వాటి మీద ఉంటున్న అనురాగముతో బంధించబడతారు. మరి వీటికి సంబంధం లేకుండా సమర్పించుకున్న వారు ఎంతమందో దేవుని బట్టి లోకంలో ఇతరులకు మేలు చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి తల్లి గుణంలో రక్తము, తల్లి గుణంలో కన్న ప్రేమ ఉంటుంది. ఈ రెండిట్లో ఆ స్వార్థం, ఆ కన్న ప్రేమ, ఆ యొక్క స్వార్థంలో ఆ రక్తంకు ఉండాల్సిన లక్షణము తల్లి చూపించవచ్చు. కానీ నిస్వార్థంగా ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు దేవుడు చూపిస్తున్నారు. ఆ తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను. దేవుడు వాత్సల్యత. అందుకే పిల్లలు తల్లులు కన్నా తల్లులు పిల్లలకి కన్నా భవిష్యత్తు ఇవ్వలేదు. భవిష్యత్తు ఎవరిస్తారు? చూడు, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. నీ ప్రాకారములు అంటే
నీ యొక్క భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. చూడు, నేను నా అరచేతిలో 9 months గర్భంలో పెట్టుకుంటుంది. ఇప్పుడు తల్లులకు 9 months కూడా కాదు, 7 months తీశారంటున్నారు. ఎందుకంటే బీపీలు, ఇప్పుడు రోగాలు పీడించే దానిని బట్టి 7 months నుంచే డాక్టర్లు అతి కష్టంగా 9 పడక తల్లికి కోసి తీసేస్తున్నారు. ఎందుకంటే తల్లికి ప్రమాదము, మోయలేని తరము, వాటిని మరి బ్యాలెన్స్డ్గా ఉంచుకోలేక మరి వాటి విషయాల్లో ఏదైనా ఒకటి దోషం వచ్చే తల్లికన్నా పిల్లకన్నా ప్రమాదం వస్తే తీసేస్తున్నారు. తల్లి 9 మాసాలు మోసే కని పెంచడానికి నార్మల్ డెలివరీలు లేవు, మరి 9 నెలలు మోయడం లేకుండా పోతుంది. ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? 8వ నెల కానీ 7వ నెల పుడితే బాక్సులలో పెట్టి వాటి కింద వీటి కింద తిరిగి ఎదుగుదల ఇస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు చూడుము అరచేయి, జీవితాంతం మోసే అరచేయి. నా హస్తాలు మీకు కార్యాలు చేయడానికి కూర్చోలేదు, నా హస్తాలు మీ కొరకు ఉన్నాయి. నేను చేయడానికి నా హస్తాన్ని ఎవరు పాతి పెట్టలేరు, నా హస్తాన్ని ఎవరు మూసి ఉంచలేరు. నేను నా సంకల్ప హస్తము చాపబడే ఉంచడానికి ఎప్పుడు నా పేరుని ఏది అడుగుతారో, ఏం మొర పెట్టుకుంటారో, ఏది నా సన్నిధిని బట్టి మీరు అర్థిస్తారో నేను మీకు చేయడానికి రెడీగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరి ఇంతటి కృపలో ఈ మధ్యగా 100 నెంబర్ ఉంది, 108 నెంబర్ ఉంది. ఈ నెంబర్లు మనం డైలెక్ట్ చేస్తే మనకు ఆపదలో కానీ మనకున్న విలువల రక్షణకరంగా కానీ మనకు సహాయం చేయడానికి ఉంటారు. కానీ దేవుడు అసలు ఆపదలో పడకుండానే తన హస్తంలో మరుగుపరిచి కాపాడడానికి కృపణిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమని బట్టి బంధాలను బట్టి విసిగిపోకండి. దేవుడి చాపబడిన హస్తం దగ్గరికి రండి. ఆయన అరచేతిలో నీ ప్రాకారములు, నీ భవిష్యత్తు ఉన్నదని దేవుడు ఒకరి తల్లి ఆదరించిన రీతిగా నేను ఆదరిస్తానని ఆ వాత్సల్యపు వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తుంటే దేవుని ప్రేమను గుర్తిరగకుండా ఈ లోకంలో అనేకములను తృప్తిపరచడానికి పరిగెత్తి 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 దేవుడి సన్నిధిలో అలసిపోయి తిరిగి నీ సహాయ స్థితికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు హల్లెలూయా కదా, దేవుడు ఏ విధంగా చీకట్లో అరుణోదయ వెలుగులో నేను ఆదరించడానికి. ఆమేన్. అందుకే 54 యెషయా మరి ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? 7వ వచనంలో నిమిషం మాత్రము నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. నిమిషం మాత్రమే విసర్జించాను. దేవుడి సన్నిధికి వచ్చి నిలబడాలంటే ఆ దేవుడి సన్నిధానంలో దేవుడు కోపంగా ఆయన ఇష్టాలు నెరవేర్చడానికి ఆయన మాటల్లో ఉన్న ఆజ్ఞలు అవి నాకు ఇబ్బంది కలిగిస్తాయి. సన్నిధికి వస్తే మరి ఆ వాక్యాలు నన్ను నాతోనే మాట్లాడినట్లుంటాయి, నన్ను బాధ పెట్టినట్లుంటాయి అని చాలామంది దేవుని బట్టి, దేవుడి నామాన్ని బట్టి, ఆయన నడిపింపులు ఉన్న విధానాన్ని బట్టి ఆయాసపడుతుంటారు. కానీ తల్లి కన్నా మెడగా ప్రేమించి ఆదరించాల్సిన విలువల్లో నిమిషం మాత్రం నీ మీద కోపబడిన గొప్ప వాత్సల్యతతో, హల్లెలూయా, గొప్ప వాత్సల్యతతో నేను ఏం చేస్తాడంట? సమకూరుస్తాడంట. కోపం వచ్చినప్పుడు నేను కోపడ్డాడేమో, నేను బాధ పెట్టాడేమో, కానీ సమకూర్చడానికి దేవుళ్ళో ఒక మంచి మనసు ఉందంటే హల్లెలూయా. నాకు దేవుళ్ళో మరి ఒక అద్భుతాలు నేను చూశాను. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే పాము చేస్తాడు, తిరిగి కర్ర అవుతుంది. కానీ మంత్రంతో పాము చేస్తారు, తిరిగి కర్ర అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? తాంత్రికాలు చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ విడగొట్టలేరంట. తాంత్రికాలు చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ అది నీళ్ళలో చేసిన తాంత్రికం అది మళ్ళీ తిరిగి పోగొదంట. తీక్షణతో ఉంటుంది, తిరుగుబాటుతో ఉంటుంది. అది మనిషి మీద మరి ఆ తీక్షణ తిరిగి రాదు. నీళ్ళలో చేస్తే పారే నీళ్ళలో చేసేస్తే మంత్రం చేస్తే తిరిగి రాదంట. వాళ్ళకు ఎక్కడ ఇంకా ఏం చేయించుకోలేదు. ఒకరోజు ఒక అమ్మాయి చెప్పింది, ముస్లిం అమ్మాయి, మా ఇంటికి రాక ప్రేయర్ చేయక్కని.
ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తే మేము ఇల్లు తవ్వి చూపించాము, మధ్యలో ఇల్లు తవ్వి చూపించారు. ఎవరో నిమ్మకాయలు పెట్టారని తాంత్రికుడు చెప్పాడు. ఆ నిమ్మకాయలు స్పాయిల్ అయిపోయినాయి, ఆ మంత్రాలు మా మీద పనిచేయడం ఇంకా తిరిగి పోగవలేవు. ఆ నిమ్మకాయలు అట్లాగే ఉంటే తీసేస్తే బాగవుతారంట. అవి తవ్వి తీస్తే ఏమైంది, నిమ్మకాయలు చెదిరిపోయాయి. తిరిగి ఎందుకు పోగైనాయంటే దేవుడి సన్నిధి తిరిగి 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 అన్న ఒక మాటలో ఆయన వాత్సల్యభరితుడుగా, తిరిగి ప్రేమించేవాడుగా, తిరిగి కట్టేవాడుగా, తిరిగి కార్యం చేసేవాడుగా, కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన నేచర్ని మనం తెలుసుకోవాలి. ఆయన మనస్సు కలిగి జీవించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి నన్ను వచ్చిన కృప ఇస్తాడు అన్న నామానికి సరిగిలపడాలి. అన్నిలోకి వాడు కృప దొరకదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏం జరిగినా తిరిగి అన్న జీవితం మాకు లేదు అని ఏం చేస్తారు, అప్పుల కొరకు ఆహుతి చేసుకుంటారు. సమస్యల కొరకు తమ్ముడు తాము ఏం చేస్తారు, మరి తిరిగి రాని జీవితానికి రిప్లైబుల్ చేయని జీవితానికి వెళ్ళిపోతారు. ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, చచ్చిపోవడాలు అట్లుంటాయి. కానీ దేవుడి సన్నిధి హల్లెలూయా, ఆయన కోపం ఉన్నా తిరిగి సమకూర్చే గుణం ఉంటుంది. ఈ వాత్సల్యత దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇది తల్లి ప్రేమలో ఉంటున్న అనుగుణ్యత. అందుకే విలాపములు 3:23 అంటాడు, అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులతో చాపినది, కమలి మాటలతో ఆదరించినది, తనతో గిరిలో ఆ కమ్మలి మాటలతో ఆయనకు అనుదినము ప్రేమ పుట్టింది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభులో వచ్చిన దోషాలు యేసు ప్రభు తిరిగి తొలగించడానికి ఆయన యొక్క సన్నిధి వాత్సల్యభరితంగా ఉంది కనుక తప్పిపోయిన కుమారుని తిరిగి చేర్చుకున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని చేర్చుకొని ఉద్ధరించడానికి ఆయనకి ఏ విధంగా ఉందంటే అనుదినం వాత్సల్యత పుట్టుచున్నది. నూతనం జీవితంలో కొత్తదనం కావాలి. అలసిపోయారు. కొత్తదనం ఎక్కడ దొరకదు ప్రపంచంలో, దేవుళ్ళలో మాత్రమే ఆ కొత్తదనం వస్తుంది. కానీ దేవుని సన్నిధికి వస్తే నిరాశ నిట్టూర్పు ఆవరించినట్టుగా ఉంటుంది. కానీ దేవుళ్ళలో మనసిచ్చి రండి, ఎక్కడ లేని కమ్మనితనం, ఆయన మాటలున్న ఆదరణ, ఆయన యొక్క ప్రశస్తతలో ఉంటున్న ప్రేమ, హల్లెలూయా, మన హృదయ తాకిడికి నెమ్మది. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఈ మాట చెప్తున్నాడు. యోవేలు 2:13 దేవుని దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత కలిగిన వాడు, ఉద్దేశించిన కీడు చేయక మీరు హృదయాలను ఏం చేయాలంటే అక్కడ ఎలాంటి వాడు మన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అత్యంత కృపగలవాడనై ఉండి చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడుచు మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని. ఎవరైనా అనుదినం వాత్సల్యత పుడుతుంది కాబట్టి కదా, మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని. ఆమేన్. ఆయన హృదయం చింపుకోవాలంటే పశ్చాత్తాపం మాత్రమే. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, నిజమే. పశ్చాత్తాపం మాత్రమే హృదయాలను కుమ్మరించుకోవడానికి. పశ్చాత్తాపం దేనికి బట్టి పడతారు? దేవుడికి అయిష్టంగా తిరిగారు, తాగారు, దోషభరితంగా జీవించారు. మరి మనం చేసిన వాటికి తగినదే. కానీ మన దేవుని వాత్సల్యత తిరిగి హల్లెలూయా తల్లిలాగా మనల్ని ఆదరించి తిరిగి సమకూర్చుకోవాలని ఇష్టపడుతుండగా హల్లెలూయా ఆయన కృపకు అప్పగించుకొని హృదయాలను కుమ్మరించుకున్నప్పుడు ఆమె ఆయన కరుణా వాత్సల్యత కలిగిన వాడుగా
నీ మీదికి చేయడం ఉద్దేశించిన కీడు. అందుకే క్రైస్తవులు శాస్త్రాలు చెప్పించుకోవద్దని అంటారు. ఎందుకంటే నీకు గండం ఉంది అని చెప్పేస్తారు, నీకు కీడు ఉందని చెప్తారు, నీ బతికిట్లుందని చెప్తారు, నువ్వు ముండ మోస్తావని చెప్తారు. చెప్పినట్టు జరగడానికి వాక్యత లేనివాడు దేవుడు. హల్లెలూయా. రాబా నాకు భర్తకు ఈ కళ వచ్చిందని యాక్సిడెంట్ అయినట్టు మోకరించి ప్రార్థన చేయి. నీ హృదయాన్ని కుమ్మరించుకుని దేవుడు తీసేస్తాడు. ఆమె నా బిడ్డకు చావు ఉన్నట్టు చూపిస్తున్నాడు. ఆయన మోకరించి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. కరుణావచనత ఆయన ఉంది. అమ్మే ఒక తల్లి తన కొడుకు కోసం శాస్త్రం చూపించుకుంది. శాస్త్రం చూపించుకొని కోడలికి బలం ఎక్కువ, కొడుక్కి బలం తక్కువ. కాబట్టి కోడలు నీ కొడుకు ఏడుకోలేకపోతాడేమోనని, అక్రమంగా వెళ్ళిపోతుందేమో కోడలని ఏం చేసింది? కోడలికి కాపలాగా ఒక అబ్బాయిని పంపించింది. ఆ తల్లి దేవుని మొదలుపెట్టుకునేది చేయలేదు. ఏం చేసింది? కొడుకుంటున్న బలహీనతను బట్టి అక్రమంగా మరి వెళ్ళిపోకుండా ఏం చేసింది? అందుకే కుటుంబాలలోనే కొన్ని బలహీనతలు ఎట్లుంటారంటే, కుటుంబంలో అక్కలు, తమ్ముడు, తోటి కోడళ్ళు, ఏడాళ్ళు, మరుగులు ఎందుకు ఇట్లా కలిసి ఉంటారు ఉమ్మడిగా అంటే, బయట పడితే ఎవరితో ఉండదు. భర్త బలహీనంగా ఉన్నాడు అనుకో, వాడితో ఉంచుకోకుండా మరుదులు, అక్కలు, చెల్లెలు కలిసి ఎంత చేసినా ఇంట్లో తప్పులాగే ఉంటుంది, బయటకు పంపించరు. కానీ ఈరోజు అట్లా తప్పులు కూడా లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి నేను ఇక్కడున్న సంబంధాలలో దేవుడిని మించి కుటుంబ వ్యవహారాలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటి వాళ్ళే ఆ విషయాలు మొగుడు స్థానాన్ని కూడా పోషించి మేలు చేస్తారు. కుటుంబ బాంధవ్యాలు ఒక కట్టగా గట్టుగట్టి ఉంటారు. కానీ అవి కూడా ఏమవుతుంది? వాళ్ళ భర్తలు ఈమె ఉంచుకుంటే ఈమెకి ఆ భర్త లోపం వస్తుంది, ఆమె ఉంచుకుంటే ఆమెకి లోపం వస్తుంది. కానీ ఇవన్నిటికీ ఈ దుర్వ్యాపారాలకు చోటు లేకుండా ఏం చేస్తున్నాడు దేవుడు? హృదయాన్ని కుమ్మరించుకుంటే. ఆ తల్లి ఎప్పుడు తల్లి స్థానం కోల్పోయిందంటే, కుమారుడికి కోడలి స్థానాన్ని ఎక్కడ చూయించుకుంది? తాంత్రికాల్లో చూయించుకుని తప్పు అడిగేసి ఈ కీడు చేసింది. కానీ ప్రార్థనతో మోకరించి నా కుమారుడు నిస్సహాయత తొలగించి కోడలి ఏలుకునే శక్తి ప్రభావం అడగలేదు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసే శక్తి లేక ఈజీగా ఉన్న వాటిని ఎక్కడికి వెళ్తారు? తాంత్రికాల కొరకు, దుష్ట కార్యకలాపాల కొరకు వెళ్ళి తప్పుడు పనులతో అక్కడ కీడు చేయించుకోవడానికి వెళ్తారు. ఆ మంచి చూస్తున్నారు. కానీ దేవుడు హృదయాన్ని చిప్పుకొని ప్రార్థన చేస్తే నీ అనుబంధాలు ఎవరితో ఫుల్ఫిల్ అవుతాయి? గాడ్ ప్రేమతో తిరిగి నీ కుటుంబాలు కట్టాడు దేవుడు. అందుకే ఈ విలువను అనుగ్రహిస్తూ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, ఒక మాట చూద్దాను. సామెత 6:20లో, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీవు తల్లి ఉపదేశమును. అవును, తండ్రి ఆజ్ఞాపించడానికి నువ్వు మమ్మీలాగా మాట్లాడేది ఎందుకు? మా అబ్బాయి వాళ్ళ అమ్మని అంటాడు, వాళ్ళ డాడీని అంటాడు. తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు కాబట్టి ఆజ్ఞ అని ఒక మాటలో పిల్లలు ఏం చేస్తారు? రూఢిగా మాట్లాడతారు. తల్లి ఏం చేస్తుంది? అనురాగంతో ఇంట్లో ఒక సంబంధ బాంధవ్యాన్ని కుదిరిస్తుంది. అవును, తండ్రి రూఢిగా మాట్లాడితే మీ డాడీ ఎట్లా మాట్లాడుతున్నాడో వాడితో మాట్లాడతారా అని చెప్పే తల్లులు మురుకుల్లాగా ఉంటారు. కానీ తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు కాబట్టి రూఢిగా మాట్లాడతాడు. కాబట్టి తండ్రి ఆజ్ఞను గైకొనము, తల్లి ఉపదేశము. తల్లి ఉపదేశం ఎట్లా? అనురాగంగా, వాళ్ళ ప్రేమలో మంచితనంగా చదువుగా చెప్తుంది కాబట్టి. అంతేకాదు, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తల్లిని బాధ పెడతాడు, తిరస్కరించుతాడు. జ్ఞానం కలిగిన కుమారుడు ఎందుకు తండ్రిని సంతోషపరుస్తాడు? ఎవరి బిడ్డ ఆ బిడ్డ మంచి క్రికెటర్, ఎవరి బిడ్డ ఆ బిడ్డ మంచి స్టడీస్ చదువుతాడు, ఎవరి బిడ్డ ఆ బిడ్డ పేపర్లో కొట్టాడు, అసలు ఎవరి బిడ్డ ఆ బిడ్డ అన్నది తండ్రికి సంతోషం కలిగిస్తుంది. మరి బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడు? ఎందుకు దుఃఖం తెలుసా? చెడగొట్టినా నాకు కడుపులో అంటారు. అలాగే ఈరోజు
బంధాల హీనత బైబిల్ అప్పట్లోనే కరెక్ట్గా ఇచ్చాడు. సామెత 30:17 అంటాడు. మరి మీరే చదవాలి, అందుకే నేను మీకే ఇస్తాను. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను తల్లి మాట విననొల్లని వాడు వాడి కన్నులు లోయ కాకులు పీకుతాడంట. పక్షిరాజు పిల్లలు దాన్ని పక్షిరాజు పిల్లలు ఏం చేస్తాయంట? నీ కళ్ళు పక్షులు పడతాయి. హల్లెలూయా. ఈ కళ్ళు తీసి ఏం చేస్తారో పక్షి తన పిల్లలకు నింపిస్తూ ఉంటారు. ఈ మధ్యగా నేను ఒకటి చదివాను. చైనా దేశము పక్షులు ఎందుకని పక్షులు 60,000 మంది తినాల్సిన భోజనం తినేస్తుందని పక్షుల్ని బ్యాన్ చేస్తే అస్సలు అది ఏమవుతుంది? పక్షుల వల్ల లాభం ఏంటంటే పక్షుల వల్ల ఏం లాభం నేను కూడా చదువుతున్నాను. చదివితే ఇప్పుడు పురుగులు కీటకాలు మరి చెట్లకు పొలాలకు ఉన్న వాటన్నిటి ఏవి తింటాయంట? పక్షులు తింటాయంట. కానీ పక్షులు ఎంత ఆహారం తింటున్నాయి? 60,000 మందికి పెట్టే ఆహారం అవి తింటున్నాయి అని అవన్నీ చంపేస్తే పురుగులు తినేసినాయి. ఏం తినేసినాయి? ఆహారం. మళ్ళీ వేరే దేశం నుంచి తెప్పించుకున్నారు. ఏం తెప్పించుకున్నారు? పక్షులు. జాగ్రత్త. ఈరోజు దేవుడు మరి వీటిలన్నిటికీ అన్నం పెడుతున్నాడు. మనం అధిక జ్ఞానం చూపించి ఏదైనా చేస్తే మన జీవితాలు లాస్ అవుతాయి. ఈ సృష్టి క్రమాన్ని దేవుడు పెట్టాడు. అందులో తల్లి తండ్రి కూడా ఒక విలువ ఇచ్చాడు. ఆ విలువలో వాళ్ళ మాట వినకపోతే లోయ కాకులు పీకి తన పిల్లలకు పెట్టుకుంటుందంట. కాబట్టి ఈ లోకంలో ఎవరు పీకి తమ పిల్లలకి ఇచ్చే పని ఇవ్వకుండా మనం ఏం చేయాలి? దేవుడి నడిపింపులో తల్లిదండ్రులు తల్లికున్న వాత్సల్యతను విలువిస్తూ ఈ విలువలన్నింటిలో దేవుని యొక్క సంబంధులుగా జీవించడానికి దేవుడే ఆ విలువలకి లోకానికి వచ్చాడంటే, ఆ మాట ఎత్తిపట్టాడంటే ఒక తల్లికున్న లవ్ ఎంత గొప్పదో మీరు చూడండి. సందర్భంలో ఉదాహరణ వాడుకుంటాం. ఎవరు వాడుకుంటారు ఉదాహరణ? మానస గుడ్ గర్ల్. చూడు అమ్మాయి ఎంత మంచి చదువుతుందో, ఎంత మంచి బిహేవియర్ ఉందో అని వాడుకుంటాను. నేను ఇంట్లో వాడుకుంటాను అనుకో. ఆమేన్. అట్లా దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఒకని తల్లి తల్లి అన్న మాటను వాడుకున్నాడు కదా. నాకు బ్రదర్ ఈ మాట ఈ వాక్యం వినకుండా వెళ్ళిపోయాడు. పాట తీస్తే ఆ బ్రదర్ దాంట్లో తల్లి తల్లి అని పాట వస్తుంది. వాళ్ళ అమ్మకున్న విలువ ఎంత గొప్పదో. వాళ్ళ అమ్మ పాట తల్లి తల్లి, ఆయనకి ఎదురు ఆడపిల్లలు ఇంకా కూడా ప్రేమ కోరుకునే విధంగా ఉంటాడు. నేను అప్పుడప్పుడు అంటాను, బ్రదర్ కోపాన్ని మీరు ఏమనుకోదమ్మా, మీ ఆయనకి ప్రేమ అంటే ఎక్కువ అభిమానం. ఆ ప్రేమాన్ని మీరు కూడా చూపించాలి. మీ పిల్లలు మీకు ఎన్నో విలువలతో కట్టుబడి మీరు ప్రేమిస్తూ ఉంటాడు. నాకు ఆ పాట విన్నప్పుడు ఆయన మనసులో ప్రేమంతా మృదంగంలాగా వినిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ యొక్క మదర్స్ డే రోజు నీ తల్లి అయినా మనుషులేమో నేను మోరవద్దు. మన భవిష్యత్తు ఎక్కడ పెట్టాడు? తన అరచేతుల్లో పెట్టుకున్నాడు. కాబట్టి మీ అరచేతుల్లో చూపించుకోకండి. ఆయన అరచేతుల్లో మీరున్నారని తెలుసుకొని ఆయనను బట్టి మీరు నడవండి. ఆయన మీకేమవుతాడు? నిత్యము వాత్సల్యభరితుడై సరైన మార్గంలో ఉంచడానికి, దేవుని యొక్క విలువలను మీకు సంపూర్ణంగా మార్గంగా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుని దయలోను మనుషుల దయలోను వయసులోను జ్ఞానమంతుని మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీల మరి యొక్క మదర్స్ డే రోజు మన తల్లి ప్రేమ ఒక స్త్రీకి పరిపూర్ణమైన విలువ కాబట్టి స్త్రీ తల్లిగా మారినప్పుడే ఆ విలువలో మరి స్త్రీ దోషాన్ని కూడా విడగొట్టాడు. అందుకే ఆదామును శపించినప్పుడు ఏ విధంగా తిరిగి కొత్త నిబంధనలోకి ఆదామును చేర్చుకున్నాడు, అట్లా స్త్రీని కూడా స్త్రీ ప్రసూతి ద్వారా తిరిగి ఆమె శాపం ఏమైందంట? కాబట్టి స్త్రీ ప్రసరించడం అన్నది ఇంకొకరికి మరి మార్గంగా మారినప్పుడు, ఇంకొకరికి తల్లిగా మారినప్పుడు ఆమె మీద ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఎంత తప్పులు చేశామో, ఎంత దుర్మార్గంగా బ్రతికామో, ఆ వాత్సల్యమైన జీవితానికి వచ్చేసరికి నేను దరిద్రురాలి అనకండి. ఇతరులకు మార్గంగా ఇతరులకు ఆ వాత్సల్యత చూపిస్తే, ఆ ప్రసూతి అనే మనసులో స్త్రీ వాత్సల్యతలో
మీరు ఇతరులకు మార్గమైన, మీ ద్వారా ఇతరులకు మేలు జరిగిన, లేదంటే డైరెక్ట్గా ఒకరికి తల్లిగా మారిన మీ విలువలు ఉద్ధరించబడతాయి. దేవుడి మాటల్లో ఉమెన్స్ డేని దీవించిన గాక. ఆమేన్. అమ్మను మించిన ప్రేమ